డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ రోజులు ఇలా పరిగెట్టేస్తున్నాయి అదే కదా కదా? ఒక్క నిమిషం పడుకొని లేచేసినట్టు ఉంది. అంటే దేవతలకి 100 సంవత్సరాలైనా కూడా ఒక రోజుతో సమానం అన్నట్టు అవును, మనకు కూడా ఇంచుమించు అదే స్పీడ్ లో పరిగెడుతోంది. ఇది వరకు ఇలా ఉండేదా? ఇప్పుడు ఇలా ఉందా? ఏదైనా మార్పు ఉందా? ఏంటి అసలు మనకు అలా అనిపిస్తోందా? కానీ మరి మామూలుగా అయితే మార్పు ఉండకూడదు, కానీ అలా మార్పుగానే ఉంటుంది అనిపిస్తోంది మనందరికీ. మనకి ఏంటంటే ఇప్పుడు అనేక రకాలైన వ్యాపకాలు ఉండటంతో, అనేక రకాల సౌలభ్యాలు ఉండటంతో మనకి టైం పరిగెట్టేస్తున్నట్టుంది. అప్పుడు ఏంటంటే ఎంతసేపు ఒకటోటే ఉండి ఒకటోటే మాట్లాడుకోవటం వల్ల ఎంతో భారంగా నచ్చినట్టు ఉండేది. ఎనీహో మొత్తానికైతే అది కారణం అంటే మనకి ఇప్పుడు గ్రహస్థితి అనేది చూసినప్పుడు పరుగులెడుతున్నట్టు ఎక్కడ కంపడదు కదా, ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా పరిగెత్తలేదనే అనుకోవాలి. మనం అనుకునే దాంట్లోనే ఉంది, మన బుర్రలోనే ఉంది. సరే, ఎందుకు ఇది అంటున్నానంటే మొన్ననే కార్తీక బహుళ ఏకాదశి గురించి మాట్లాడుకున్నట్టు గుర్తు. అప్పుడే మళ్ళీ మార్గశిర శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. రేపు 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు మార్గశిర శుక్లపక్ష ఏకాదశి మోక్షద ఏకాదశితో పాటుగా గీతా జయంతిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు 5162వ గీతా జయంతి. మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఈ రోజుకున్నటువంటి వైశిష్ట్యం, వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితం, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. పాపం శ్రీకృష్ణుడు మన మీద కొద్దిగా జాలితో, అంటే వాళ్ళకి దైవ దృష్టి అనేది, దివ్య దృష్టి అనేది ఉంటుంది కాబట్టి ఈ నరులకి పాపం మునుముందు ఇలా వేగంగా కాలం పరిగెత్తుతుంది. అందుకని 24 ఏకాదశులు చేసుకోవాలంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తుందని చెప్పి కనీసం 2 ఏకాదశులు చేసుకోండి ఆయన, మీకు 24 ఏకాదశులు చేసిన పుణ్యం ఇస్తాను అని ధర్మరాజుకి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం అనేది జరిగింది. బహుశా ఇందుకైనా మనం ఇంతకాలం వేగంగా పరిగెత్తే ఇవాళ ఏకాదశి చేస్తే మళ్ళీ రేపే ఏకాదశి వచ్చేసినట్టు అనిపిస్తోంది. అలాంటిది 24 ఏకాదశులు వ్రతం ఉండే వాళ్ళు ఉన్నారులేండి పాపం, ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు అయితే ఉన్నారు, ఏకాదశులు పాటించే వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే అలా చేసుకోలేని వాళ్ళ కోసం కూడా పాపం ఒక 2 ఏకాదశులు చేసుకోండి 24లో, మీకు నేను అంతే మోక్షాన్ని అంతే పుణ్యాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. అయితే నా ఉద్దేశం ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి కానీ ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా దీన్ని. అంటే మళ్ళీ పుష్యమాసంలో వచ్చేదాన్ని కూడా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఎందుకంటే ఇప్పుడు మన వైకుంఠ ద్వారాలు అటు పుష్యమాసంలోది ఉత్తర ద్వారాలు తెరుస్తారు కొంతమంది, దీంట్లో కూడా అలాగే తెరుస్తారని చెప్పడం మనకి 2 రకాలు ఉంటాయి. అందుకని పుష్యమాసంలో వచ్చేదాన్ని కూడా ఇలాగే భావిస్తాము, ఇప్పుడు వచ్చేదాన్ని కూడా ఇలాగే భావిస్తాం. ఎందుకంటే అక్కడ మనకి పుష్యమాసంలో వచ్చేప్పుడు ఏమవుతుందంటే ఒకసారి సంక్రాంతి వచ్చేస్తుంది. సో అందుకని ఉత్తర ద్వారాలు తెరవటం అనేది ఉంటుంది కదా, మనకి ఉత్తరాయణం ప్రారంభం. కానీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే మామూలుగా మనకి పద్మపురాణంలోకి వచ్చేప్పటికి ఏంటంటే మార్గశిర మాసంలో వచ్చేదాన్నే వైకుంఠ ఏకాదశిగా భావించమని ఉంది. సో మధుకైటబులు ఇద్దరు కూడా రాక్షసులు, వాళ్ళిద్దరిని మన విష్ణుమూర్తి సంహరించినప్పుడు వాళ్ళు కోరుతారు మాకు కూడా పరంపదాన్ని ప్రసాదించమని. అందుకని మరి అదంతా కూడా ఎవరు స్వర్గానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలి, స్వర్గానికి రాబడే వాళ్ళు ఎవరైతే ఉంటారు అనేది దేవలోకం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మరి నియమోల్లంఘన జరిగింది, దేవలోకం నిర్ణయించాడు, విష్ణుమూర్తి మరి వాళ్ళకు వరం ఇచ్చాడు. అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉత్తర ద్వారం తెరవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు వెళ్తూ మాకే కాదు అందరికీ రావాలి ఉత్తర ద్వారంలో ప్రయాణించే వాళ్ళకంటే అప్పటి నుంచి ఆ ఉత్తర ద్వారం తెరవటం అనే సంప్రదాయం వచ్చింది. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇదే రోజు మన చంపానగరంలో ఒక రాజు వైకానసుడే, మామూలుగా అయితే అసలు వైష్ణవ మతంలో కూడా వైకానస అనేది ఉంటుంది ఒకటి. కానీ వైకానస మహారాజుకి ఒక రోజు కళ వస్తుంది. కళ వస్తే తల్లిదండ్రులు నరకంలో పడి కొట్టుకుంటున్నట్టుగా, ఇదేదో చెడ్డకల్లా ఉందని చెప్పి అందరిని అడిగితే అక్కడ దగ్గరలో మహాముని ఉంటే ఆ మహాముని అడిగితే నువ్వు వెంటనే దగ్గరలో ఉంది నీకు ఇలాగా ఈ ఏకాదశి ఏదైతే మార్గశిర మాసంలో వచ్చేది ఆ రకంగా ఏకాదశిని పాటించు అని చెప్పి అప్పుడు పాటింపజేస్తాడు. అందుకని ఏం చెప్పారు అంటే కనుక ఈ మార్గశిర ఏకాదశి అంటే ఈ వృత్తాంతాన్ని విన్నా కూడా ఖచ్చితంగా పుణ్యం వస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు సాక్షాత్ ధర్మరాజుకి చెప్పడం అనేది జరిగింది. సో అందుకని ఈ రోజు కనీసం కథ చదువుకున్నా కూడా
అంటే దీని విశిష్టతను చెప్పే కథ ఏదైతే ఉంటుందో అది చదువుకున్నా కూడా అంతే పుణ్యం వస్తుంది అని చెప్పి. కానీ నేననేది ఏంటంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు మార్గశిర మాసం, కార్తీక మాసం ఈ 2 కూడా కుదరకపోతే మళ్ళీ మాఘమాసం, వైశాఖ మాసం. ఈ రెండిట్లో వచ్చే ఏకాదశులైనా కూడా. సో మొత్తం మీద అయితే ఈ 4 ఏకాదశులు బాగా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా కిందటి ఏకాదశి కూడా మనం చాలామంది చేసుకునే ఉంటారు. కార్తీక మాసం కదా ఉపవాసాలు అలాగో ఉంటారు. సో అందుకని అది మంచిదైంది. ఇప్పుడు కూడా మంచిదే. ఈ మార్గశిర మాసంలో వచ్చేది కూడా ఖచ్చితంగా మనందరం కూడా పాటించదగింది. అయితే వ్రతం ఉండేవాళ్ళు కానీ, ఇలా ఏకాదశులు ఉండేవాళ్ళు కానీ, వాళ్ళ పద్ధతి వాళ్ళకి ఎలాగో ఉంటుంది. సో మనం వచ్చేప్పటికి ఏంటంటే ఈరోజు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఉన్నంతలో మన కష్టాలు ఎలా తీరుతాయి, ఇదే కదా మన ఆలోచన అంతా. అవును సార్. సో ఏదో రకంగా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాలి, ఉన్నంతలో సుఖమైన జీవితం అనుభవించాలని కదా ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అంతే సార్. సో అందుకని ఆ రకమైన సుఖమైన జీవితం కోసం మనం ఏం చేయాలి ఈరోజు అంటే కనుక, ఏదైతే మరి వెంకటేశ్వరుని పూజించుకుంటే వెంకటేశ్వరుని పూజించుకోండి, శ్రీకృష్ణుని పూజించుకుంటే శ్రీకృష్ణుని పూజించుకోండి, డైరెక్ట్గా విష్ణుమూర్తిని పూజించుకుంటే విష్ణుమూర్తిని పూజించుకోండి. ఈ ముగ్గురులో ఎవరిని పూజించినా ఒకటే. అయితే ఇక్కడ మనకి ఏంటంటే అనుకోకుండా సోమవారం కలిసి రావటం అనేది. అవును సార్. తర్వాత మనం రేవతి నక్షత్రం అనేది ఏదైనా సరే మనం గత వీడియోలో కూడా చెప్పాం, కాస్మెటిక్ ఎనర్జీ. సో అత్యంత కాస్మెటిక్ ఎనర్జీ అనేది రేవతి నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం ఏం సాధన చేసినా, ఏ పూజ చేసినా దాంట్లో ఆటోమేటిక్గా కొంత దైవిక శక్తి అనేది తోడుతుంది. ఓకే. సో అందుకని చక్కగా ఇవాళ మీరు ఏమాత్రం తీరుబడి చేసుకునైనా సరే ఖచ్చితంగా చేసుకోండి. రాత్రి దాకా అలాగే ఏకాదశి ఉంది. పగలు కుదిరిన వాళ్ళు పగలు చేసుకోండి, రాత్రి కుదిరిన వాళ్ళు రాత్రి చేసుకోండి. ఇంతకీ ఏం చేయమంటారు? రైట్. ఏం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా విష్ణుమూర్తికి మనం అదే చదవగలిగితే, ఎవరైనా ఎప్పుడు మొదటి నుంచి చెప్పేది ఒకటే ఉంటుంది, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం అనేది అత్యుత్తమం. ఒకవేళ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోలేకపోయినా విష్ణు యొక్క ఏవైతే అష్టోత్తరం ఉంటుందో ఆ అష్టోత్తరాన్ని చదువుకోవటం, లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవటం. ఈ అష్టోత్తర పూజ అయ్యాక ఇప్పుడు నేను చెప్పే ఏదైతే చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవటం. అది ఏంటి అంటే కనుక ఓం హ్రీం శ్రీం మహావిష్ణవే మహాభోగాయ నమః. ఓం హ్రీం శ్రీం మహావిష్ణవే మహాభోగాయ నమః. చాలా చక్కటి భోగాలు అనుభవించడానికి అది చాలా ఉపయుక్తమైనది. సో ఇది 40 రోజులు కూడా చేయగల. ఇలా ఈ రోజు మొదలెట్టి, ఎందుకంటే కాస్మెటిక్ ఎనర్జీ నేను ఇంకా ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాను ఈ రోజుకి. ఈ రోజు నుంచి ఒక 21 రోజులు చేస్తే చాలు. 21 డేస్ ఇదే మంత్రం మనం ప్రతిరోజు కూడా 54 లేదా 108 సార్లు. చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. అయితే మరి నివేదన ఏం చేయాలి? నివేదన కూడా పెద్ద కష్టపడదు, జస్ట్ అటుకులు పెట్టండి అంతే. ప్రతిరోజు కూడా 21 రోజు కొద్దిగా అటుకులు పెట్టండి. మీరు తినేస్తే తినేయండి, లేదంటే పక్షులకు కానీ వాటికి కానీ వేయండి. అంతకంటే మీరు ఏం చేయక్కల. ఈ రకంగా చేసుకుని చక్కటి పుణ్యదాయకమైన రోజు నన్ను అడిగితే. ఎందుకంటే అటు సోమవారం వచ్చింది, ఏమంటాం శివుడికి విష్ణుకి ఇద్దరికి ప్రీతికరమైనది. తర్వాత మరి ఏకాదశి ఎలాగో మనకి అదే ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం రావటం అనేది ఇంకొక అడ్వాంటేజ్. డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ మోక్షద ఏకాదశి వినియోగించుకుని మోక్షాన్ని, అంటే ఉండేటటువంటి బాధల నుంచి బయటపడడం కూడా మోక్షమే. అసలు మోక్షం అంటే మనం శరీరం వదిలేసిన తర్వాత మోక్షం కాదు. ఇక్కడ కష్టాల నుంచి మోక్షం రావటం, అసలైన మోక్షం రావటం, 2 మోక్షాలు ఉండాల్సిందే. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.